హలో జ్యోతి, డ్రైవర్ నువ్వు ఇంటికెళ్ళు, బుక్స్ జాగ్రత్త, అమ్మకి ఇచ్చే. అమ్మగారితో ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారితోనా? ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళిందని చెప్పు. అలాగే చెప్పు. కమా. జ్యోతమ్మ గారి పుస్తకాలండి. అమ్మాయి రాలేదే? సినిమాకి వెళ్ళారని చెప్పమన్నారండి. ఎవరితో? ఆ భాస్కర్ తోనేగా? అవునండి. నీ చూపులు గారడి చేసెను, నీ నవ్వులు పూలై పూచెను, ఆ నవ్వులలో ఆ చూపులలో నిన్ను కవ్వించేవాడెవ్వడు. నా చూపులు గారడి చేసిన, నా నవ్వులు పూలై పూచిన, ఏ ఒక్కరికో అవి దక్కునులే, ఆ టక్కరి దొంగవు నీవేలే. నీ మోమే ఒక చంద్రబింబం, దానికి ముచ్చటైన పుట్టుమచ్చందం. నీ మోమే ఒక చంద్రబింబం, అందం చూసి నీ ముందుకు దూకి, అందం చూసి నీ ముందుకు దూకి, ఎందరు యువకులు తొందరపడి నిన్నెత్తుకుపోతారు, నేనేమైపోతాను. నా చూపులు గారడి చేసిన, నా నవ్వులు పూలై పూచిన, ఏ ఒక్కరికో అవి దక్కునులే, ఆ టక్కరి దొంగవు నీవేలే. మగ సిరిగల సొగసైన దొరవు, అందుకు సరిపడు సిరులెల్లో కలవు. మగ సిరిగల సొగసైన దొరవు, నీ పక్కన మూగి తమ మక్కువ చూపి, నీ పక్కన మూగి తమ మక్కువ చూపి, చక్కని పడుచుల చెక్కిలి తలుపుల చిక్కుకుపోతావు, నీ చెలినే మరిచేవో. నీ చూపులు గారడి చేసెను, నీ నవ్వులు పూలై పూచెను, ఆ నవ్వులలో ఆ చూపులలో నిన్ను కవ్వించేవాడెవ్వడు. చిగురించిన ఈ అనురాగం వికసించునులే కలకాలం, చిగురించిన ఈ అనురాగం. నీ వలపే నేనై, నా వెలుగే నీవై, కమ్మని మమతల బంగారు మేడల కలలే కందామా, కలలే కందామా. ఆహా 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 జ్యోతిక రాలేదా? లేదండి, డ్రైవర్ కి పుస్తకాలు ఇచ్చి పంపి ఆ అబ్బాయితో సినిమాకు వెళ్ళింది. ఏమిటి శోభారం అనేది? అవునండి, ఆ లేడీ డాక్టర్ గారు అబ్బాయి భాస్కర్ లేడు, రోజు కాలేజ్ వదిలిపెట్టగానే అతనితో షికార్లకు వెళ్తోందట. ఎవరు చెప్పారు ఈ విషయం? డ్రైవర్. అసలు మీరిచ్చిన అలసి వల్ల కదా అమ్మాయి ఇలా తయారైంది. వయసు వచ్చిన పిల్ల ఇలా ప్రవర్తిస్తే దాని భవిష్యత్తు ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? టాటా. బాయ్ బాయ్. భాస్కర్ సార్, నీతో మాట్లాడాలి, లోపలికి రా.
కాఫీ నాకు అలవాట్లేదు. మరి కూల్ డ్రింక్ తీసుకో. ఏయ్, కూల్ డ్రింక్ తీసుకురా. కూర్చో. జ్యోతి, ఇంతవరకు ఎక్కడున్నావు? సినిమాకి వెళ్ళానమ్మా. అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావు అన్నమాట. సిగ్గు విడిచి ఆ అబ్బాయితో షికార్లకు వెళ్ళడమే కాకుండా ఇంటికి కూడా తీసుకొస్తున్నావా? అమ్మా, అమ్మ అంటే గౌరవం, నాన్నంటే భక్తి ఉన్న ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. మన అంతస్తు ఏమిటి, మన గౌరవం ఏమిటి? పెళ్ళిడికి వచ్చిన పిల్లవే అమ్మా. ఏ బాధ కలిగిందా? నీ ప్రవర్తన గురించి మేమెంత బాధపడుతున్నావో తెలుసా? అది కాదమ్మా. ఏది కాదు? నువ్వే ఇంకా పసిపిల్లనే అనుకుంటున్నావా? వయసుతో పాటు మనసు పెరగాలి. తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి కాలేజీ విడిచిపెట్టగానే బుద్ధిగా ఇంటికి వచ్చావా సరే సరే, లేదా చదివే మానిపిస్తాం. నువ్వు చదువుకున్నవాడు. పరాయి ఆడపిల్లను వెంటేసుకు తిరగడం మంచిది కాదని నీకు తెలియదు. మీరు నన్ను వేరేగా భావిస్తున్నారు. నేను అలాంటి వాడిని కాదండి. నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ కూర్చో కూర్చో. అన్నా చెల్లెలు వీధిని వెళ్తుంటే అనుమానించే రోజులు ఇవి. నీకేమయ్యా, మగవాడి ఎన్ని అపనిందలు వచ్చినా తట్టుకోగలదు. కానీ ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతుంది. ఆ కుటుంబ గౌరవం గంగపాలవుతుంది. ఇవన్నీ నువ్వు ఆలోచించావా? క్షమించండి, మీ అమ్మాయిని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. మీరు అంగీకరిస్తే జ్యోతి నేను పెళ్లి చేసుకుంటాను. తీసుకో తీసుకో. నువ్వు సరే, ఈ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరించకపోతే? మీకు ఆ సందేహం అక్కర్లేదండి. వాళ్ళు ఇదివరకే ఇష్టపడ్డారు. మీకు అభ్యంతరం లేకపోతే మంచి రోజు చూసి పిల్లల్ని చూసుకోవడానికి మా అమ్మా నాన్నని తీసుకొస్తాను. చూశారా, ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించుకుని పెళ్లి నిర్ణయించుకుని మనల్ని ఆశీర్వదించబట్టున్నారు. అవునండి, కాలం మారింది. మా పెళ్లిలో పురోహితుడు ప్రమాణాలు చేయించి మధ్యలో ఉన్న తెర తీసే వరకు ఈవిడ గారి ముఖమేరా చూడలేదు లేదు. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది. అవును, బంగారు బొమ్మలా ఉంది. నీ పేరేమిటమ్మా? జ్యోతి. అందానికి తగిన పేరు. అమ్మాయికి దిష్టి తగులుతుందనా బుగ్గ మీద అంత పెద్ద చుక్క పెట్టారు? అది మేం పెట్టిన చుక్క కాదండి, పుట్టుకతోనే ఉంది. అయితే పుట్టుమచ్చ అన్నమాట. ఆడవాళ్లకు ఎడం బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్ట జాతకులు అంటారు. శేఖర్ గారు, అమ్మాయి మాకు నచ్చింది. శుభం. గంట కూడా మోగింది. చూడండి డాక్టర్, ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో. ఏమండి, ఈ అమ్మాయి వీళ్ళ కన్న కూతురు కాదనుకుంటాను. ఏమిటి నువ్వనేది? ఏమండి, ఈ అమ్మాయి మీ కన్న కూతురేనా? కన్న కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచాం. ఆ ఫోటోలో పాప జ్యోతేగా? అవును, చిన్నప్పుడు తీయించాం. అయితే ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. ఏమండి, ఏమిటి కారణం? ఒక పతిత కూతుర్ని నా కోడలుగా అంగీకరించలేను. అమ్మా, ఏమిటి పతిత కూతురా? అవునండి, ఆ బుగ్గ మీద పుట్టుమచ్చే సాక్ష్యం. నేను పనిచేసే హాస్పిటల్లోనే ఆమె ప్రసవించింది. ఆ కాన్పు నా చేతుల మీదుగానే జరిగింది. ఆవిడ ఆనాడు చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉండాలి. తాను క్షమించి నన్ను నేరం చేసినట్టు స్వయంగా అంగీకరించింది. ఈ పిల్ల సక్రమమైన సంతానం కాదు. క్షమించండి, మీరు అనుకున్నట్లుగా జ్యోతి తల్లి పతిత కాదు. నిజం చెప్పాలంటే ఆమె పవిత్రురాలు. ఈ సంగతి మీకెలా తెలుసు? నేను చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరిగాను. ఆమె స్వయంగా నా మేనమామ కూతురు. సగద్ది సరి సరి బాని సరిద్ది గగప పని పన్ని సరి సరి సగద్ది సరి సరి బాని సరిద్ది సరి బప్పగని బగరి సరి వాత భజే భేష్ భేష్. ఏ రాధా, కొద్ది కాలంలోనే బాగా నేర్చుకున్నావే.
అంతా మాస్టర్ గారు చలవ. రాధా, నాకు ఉద్యోగం వచ్చింది. ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా నెలకు 750 రూపాయలు జీతం. మాస్టర్ గారు, బావకి ఉద్యోగం వచ్చింది. ఇవాళకి అంటే నన్ను సెలవు తీసుకోమని. అవునవధాని గారు. నమస్కారం. మాయా, అంతా విన్నాను శేఖర్. నిజంగా నువ్వు అదృష్టవంతుడు. కష్టపడి చదివావు, చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు. అంతా నీ చలవేగా మావయ్య. చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. ఏ ఆధారం లేని వాడిని దగ్గరికి తీసి ఇంతవాడిని చేశావు. అందులో విశేషం ఉంది శేఖర్. నువ్వు స్వయానా చెల్లెలు బిడ్డ. నేను అది కూడా నా ధర్మం కాదు. అమ్మా అమ్మా, ఏమిటా చిందులు? మరి బావకి ఉద్యోగం వచ్చిందట. బావకు ఉద్యోగం నీకేది పండగ? దానికి కాకపోతే మరి ఎవరికే పండగ? కాబోయే భర్తకు ఉద్యోగం వచ్చింది. కాబోయే భర్త? ఆ మాట అన్నదని మీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏ శేఖర్కి ఏం లోటని? అదే ఏం లోటు? లక్షాధికారి బిడ్డ, కోటీశ్వరుడు కొడుకు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరు ఎంత గొంతు చించు ఖర్చినా సరే మేనరకం పేరుతో దిక్కున నడిపించి నా బిడ్డ గొంతు కోయడానికి ఒప్పుకోను. ఇందులో నీ ఇష్టం ఏమిటే? నా ఇష్టమా? అది చూతురు కానీ దాని మెడలు వంచి ఈ పెళ్లి చేశారో ఏ నుయ్యోగోయో చూసుకుంటాను. నా చావు కొడితే ఈ పెళ్లి తలపెట్టండి. చూడు శేఖర్, మీ అత్తయ్య బెదిరింపులు మొదటి నుంచి ఉన్నవేగా, నువ్వేం అనుకోదు. ఉద్యోగం వచ్చింది, నువ్వు వెళ్లే ముందే పెళ్లి కూడా నిర్ణయిస్తే నా మనసు కుదిరిపడుతుంది. అత్తయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నీకు మాత్రం ఇంత పట్టుదల ఎందుకు మామయ్య? ఎందుక? ఇంతకాలం నిన్ను పెంచి చదివించింది ఇందుకే శేఖర్. ఈ శుభం కళ్ళారా చూసుకోవాలని. దాని ముఖం, దానికి దూరదృష్టి తక్కువ. అమ్మాయి నా మాట కాదందు. ఏమే బెల్లం గుడ్డ ఆయన మాట్లాడవే? నా ఇష్టమే ఉందమ్మా. నీ ఇష్టం కాకపోతే పెళ్లి చేసుకుందాను మరెవరి ఇష్టమే? ఇదిగో మీ నాన్నతోటి బావని పెళ్లి చేసుకోనని కుండ బద్దగొట్టినట్టు ఖచ్చితంగా చెప్పేసి. ఏమ్మా, బావకు ఉద్యోగం వచ్చిందని నీకు తెలుసుగా? పట్నం వెళ్ళిపోతున్నాను. వచ్చే లగ్నాల్లోనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మరి నీ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుందమ్మా. అమ్మాయి, కాఫీ చల్లారిపోతుంది, వచ్చి తీసుకెళ్ళు. అమ్మాయి, ఆయనే కలిపారు కదా, భావం చేసుకోండి, నాకు ఇష్టం లేదని చెప్పేసి. ఏమ్మా, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావే? బాగున్నాడని సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు, చెప్పమ్మా. మీతో ఏం చెబుతుందండి? నాతో ఎప్పుడో చెప్పింది దాని మనసులో ఉన్నమాట. ఏమని? ఇష్టం లేదని. నీకా అమ్మాయికా? ఇద్దరికి. నీకు ఇష్టం లేదని నాకు తెలిసే, కానీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పడానికి నువ్వెవరు? బిడ్డ మంచి కోరే తల్లిని. మంచి ఏమిటా మంచి? డబ్బున్న వాడికి ఇచ్చి రాధను పెళ్లి చేస్తేనే సుఖపడుతున్నాను అనుకుంటున్నావా? పిచ్చిదాన్ని. ఒకప్పుడు మనము భేదవాళ్ళం అనే సంగతి మర్చిపోతున్నాం. నన్ను దత్తు చేసుకున్న తండ్రి గారు ఇచ్చిన ఆస్తిగా ఇదంతా. ఇదే లేకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళో ఒక్కసారి ఆలోచించుకో. చూడు, మనిషికి ధనం కాదే ముఖ్యం, గుణం. 1000 ఏళ్లు తపస్సు చేసినా శేఖర్ లాంటి కుర్రవాడు అల్లుడుగా దొరకటం కష్టం. అవునవును, అభిమానం అలా అనిపిస్తుంది. చెల్లెలు కొడుకు కాదు పాపం. మావయ్య, అన్నీ తెలిసినవాడి ఆవేశపడతావు ఎందుకు? నన్ను ఇంటి అల్లుడిగా చేసుకోలేనంత మాత్రాన మనకున్న అనుబంధాలు అంతరించిపోతాయా? నన్ను ఎప్పుడూ అల్లుడు కంటే ఎక్కువగానే చూశాను. నేను ఎక్కడున్నా మీ వాడిని. అత్తయ్య అభిప్రాయం ప్రకారమే మన అంతస్తుకు దగ్గర సంబంధం చూసి రాధకు పెళ్లి చేయాలి. శేఖర్, వెళ్ళొస్తాను అత్తయ్య. ఆ అబ్బాయికి ఉన్న జ్ఞానం కూడా లేకపోయింది మీ నాన్నకి. బాబు, రాముడు ఉన్నాడు చూశారు? ఎవడా రాముడు? కూలీలకి నాయకుడు అండి. పేరు కొత్త రాముడే కాని బాబు, పనికి బండరాముడండి. కోపం వస్తే అగ్గిరాముడు బాబు. పనికి ఎందుకు ఆలస్యంగా వచ్చావురా అంటే చాలు గొంతు చించుకుని మరీ అరుస్తాడు. ఎందుకురా అరుస్తావు అంటే మీద పడి ఏం పాపం నోళ్లు పడిపోయాయి. విన్నారా బాబు వాడి మాటలు? అయ్యగారే గాని మా మాటలు వింటే మీ ఆటలు ఎప్పుడూ గట్టుండే. నోర్మయ్య, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు డిస్మిస్ చేశారో తెలుసుకుందామని. ఆర్థం చదువుకో తెలుస్తుంది. నీ మూలంగా ఫ్యాక్టరీలో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. నా మూలంగా కాదు, అలాంటి గుంట నక్కల వల్లే ఈ ఫ్యాక్టరీ ఇలా తయారైంది. రాము, నీలాంటి పొగరబోతులకు నా ఫ్యాక్టరీలో చూడలేదు. వెళ్ళు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుంటారా? సరే, లేకపోతే ఏం చేస్తావు? సమ్మె చేస్తాం, హక్కుల కోసం పోరాడతాం. బెదిరిస్తున్నావా? దక్షిణా సరే నీ పనిలో పెట్టుకుని నీ చేప ఏం చేసుకోపో. ఫ్యాక్టరీ యజమానుల దుండగాలు. ఏమండి, విన్నారా? ఐ సే గెట్ అవుట్. అంతేనా? గెట్ అవుట్. సరే, కార్మిక సంఘాలు
నమస్కారం. ఏ వాడి తరఫున వాదించడానికి వచ్చావా? నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, వాడిని మాత్రం పనిలో పెట్టుకోను అంతే. నేను లేదు నువ్వు లేదు. నా పేరు శేఖర్ అండి. అయితే ఇవాళ 10 గంటలకు ఉద్యోగంలో నన్ను జాయిన్ కమ్మన్నారండి. అలాగా? నువ్వటయ్యా సరిగ్గా 10. నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇష్టం. ఓయ్ గోవిందాలు, ఏమిటో విరిమొహాలు వేసుకొని చూస్తున్నారు? మా కొత్త మేనేజర్ శేఖర్. ఈయన హెడ్ క్లర్క్ హరిగోవిందం, ఈయన క్యాషియర్ భజగోవిందం. నువ్వేం కంగారు పడకు, ఆ గోవిందలు వీళ్ళకుని. ఓ దేవా ఆనందరావా, వందిమా గధుల బోధల నుండి బయటపడి ఈ కష్టజీవుల గోడు వినిపించుకోవయ్యా. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, కష్టపడి రోజంతా పని చేయడం మా వంతు, క్లబ్బుల్లో తాగి తందనాలాడడం మీ వంతు. ఇదే నా న్యాయం. రాబందుల్లా మీ దళారులు రక్తం పీలుస్తున్నారు, కడుపులు కొట్టి గుంట నక్కలై కమిషన్లు తీస్తున్నారు. భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటే ఏముంది. వింటున్నావుగా వాళ్ళ అరుపులు కేకలు? దీంతో నాకు బుర్ర పనిచేయడం లేదు. కానీ ఓ సాయంత్రం 6 గంటలు మా ఇంటికి టీకిరా, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. 6 అంటే 6, టైం అంటే టైం. వస్తాం. అయ్యా తమరు అలా వెళితే ఇంకా రెచ్చిపోతారంటావు. నాకు ఆ మతం తెలియదు అనుకున్నావా? అందుకే దురిదారిని వెళ్తున్నాను. నోరు వాయి లేని పశువులము కాము, ఉడుకు నెత్తురు ఉన్న మనుషులం మేము. ఇన్నాళ్ళు ఎలాగో ఓర్చుకున్నాము, ఇక మీ పప్పులుడకవని చెబుతున్నాము. లేని వాళ్ళ ఈ ఆకలి చిచ్చు రేగిందంటే తిప్పలు తెచ్చు, కపట భక్తుల గెంటకపోతే మూల విరాటుకే మోసం వచ్చు. భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది. ఆగండి. ఏమిటి అల్లరి? ఏం జరిగింది అసలు? మీరు కొత్తగా వచ్చారు, ఏం జరిగిందో ఆ గుంట నక్కలను అడగండి. వాళ్ళేం చెప్తారు? తప్పుడు హాజరు పట్టీలు రాసి జరిమానాలు వేసి డబ్బు గుట్టకాయ సహా చేస్తున్నారు. పైగా మాకు నోటీసులు బర్తరఫ్లు, వాళ్ళకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు. ఇది గుడ్డి దర్బారు కదా ఆ దోపిడీగాళ్ళు నన్ను పనిలోంచి అన్యాయంగా తీస్తారు. ఇందులో నీ తప్పేమీ లేదట. వాడిదేం తప్పు లేదండి. కష్టపడి 1-2 గంటలు ఎక్కువ పని చేస్తాడు, మా అందరి చేత చేయిస్తాడు. కుర్రోడైనా మా అందరికి తలలో నాలుకండి. సరే, ఇక నుంచి మీ మంచి చెడ్డలన్నీ నేనే స్వయంగా చూస్తాను. ముందు నువ్వు పల్లె వచ్చారు. నమస్కారం అండి. పదండి రా. చూడండి, మీ హక్కుల కోసం మీరు పోరాడడం, ఆందోళన చేయడం తప్పు కాదు. అలాగే మీ బాధ్యతలు కూడా మీరు సక్రమంగా నిర్వహించాలి. క్రమశిక్షణతో మీరు ప్రవర్తిస్తున్నంత కాలం మీకు ఏ అన్యాయం జరిగినా మీ తరఫున నేను నిలబడతాను. మేనేజర్ గారికి, మేనేజర్ గారికి, మేనేజర్ గారికి. ఆరిపిడుగా అడుగు పెట్టాడో లేదో అప్పుడే అయ్యగారు మాట తోసేశాడే. అది మన సర్వీసులో ఇలాంటి మేనేజర్లు ఎంతమందిని చూసామంటావు? ఎంతమందిని. టాక్సీ. ఆపు.
చేసిన పనికి సిగ్గుపడకుండా నవ్వుతున్నారా? దారి చూసుకుని కారు నడపాలనే జ్ఞానమైన ఉండక్కర్లా? ఏ మిస్టర్, మాటలు జాగ్రత్తగా రాని. కళ్ళు మూసుకుని నడిస్తే ఇలాంటివి తప్పవు మరి. అవునవును, నల్లద్దాలు పెట్టుకున్నాగా కళ్ళు కనిపించదల్లా. షటప్ప. ఇదిగో అమ్మాయి, మర్యాదగా చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నావా సరే, లేకపోతే కారు కదలవని. నేనెవరినో తెలుసా? తెలుసు. వయసులో ఉన్న సొగసైన సీతాకోక చిలుకవు, అందమైన పొగరుబోతు ఆడపిల్లవు. ఏమన్నా? అబ్బబ్బా, ఎందుకు శోభ? తప్పైందని చెప్పవే. నువ్వు ఊరుకో, నేనేం తప్పు చేయలేదు. సార్, మా శోభ తరపున మేము క్షమాపణ కోరుతున్నాం. పొరపాటైంది. సరే, మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను. మిస్, ఇక ముందెప్పుడు కళ్ళు నెత్తిన పెట్టుకుని కార్ డ్రైవ్ చేయొద్దు. ఏ మిస్టర్, ఇలా రా. ఈ 2 రూపాయలతో నీ బట్టలు శుభ్రం చేయించుకో. లచ్చి, ఇవాళ జిలేబీలు చూస్తుంటే నా నోరు జీ జీ అంటుంది. ఒకటెట్ట వద్దు మామా, ఇలా కొత్త మేనేజర్ గారు వస్తున్నారు. ఆ తిన్నాకే మనం తినాలి. ఇల్లసే, కొత్త మేనేజర్ అట్టి పప్పు రేటటి. ముందు మనం రుచి చూసిన తర్వాత నేను ఎవరన్నా తినాలి. నా లచ్చి గది, నా బుచ్చి గది, నా పిచ్చి గది. మామా, కాస్త జోరు తగ్గించు. అయ్యగారు గుర్రం మీద ఉన్నారు. అయ్యగారి సంగతి నాకు తెలిసావే. అయ్యగారు మందు మీద ఉన్నారనుకో నాకు కేకలేస్తారు. మంచిగా ఉన్నారనుకో నెత్తినెక్కించుకుంటారు. అది అలవాటైతే ఏ నువ్వు అయితే కొరుక్కవే, నీటే కొరుకుంటా. కొరుక్కో, ఇప్పటి కొరుక్కవా. నమస్కారం అండి. ఎవరైనా ఎందుకు వచ్చావు? నేను శేఖర్ నుండి. 6 గంటలకి నన్ను టీకి రమ్మన్నారు కదండి. ఓ, కరెక్ట్ గారు, మళ్ళీ టైంకే వచ్చావు. అది సరే, ఏమిటి అవతారం? ఎక్కడ జలకాలాడావా, వసంతాలు తలుచుకున్నావా? ఇలాగైనా బాసులు చూడడానికి రావడం? నేను టైం చేరాలని తొందరగా వస్తున్నానండి. ఈ ఎవరో అమ్మాయిలు కారు స్పీడ్ గా డ్రైవ్ చేసి నా బట్టలని ఖరాబ్ చేశారు. ఇంకా నయం, బట్టలతో వదిలిపెట్టారు, కారు బాడీ మీదుగా పోనీలేదు. ఈ కాలం ఆడపిల్లలు ప్రాబ్లం అయిపోయారు. చూపులు కుర్రాళ్ళ మీద, ఆలోచనలు ఆకాశం మీద. మరండి ఆ అమ్మాయి. డాడీ, ఆయన మాటలు నమ్మకం డాడీ. నేను చెయ్యాలని చేయలేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అది కాదు డాడీ, మేము మామూలుగానే వెళ్తున్నాం. ఈయన కారు కడ్డంగా వచ్చారు. నన్ను రోడ్డు మీద సత్కరించిన అమ్మాయి ఈవిడేనండి. నువ్వటమైన బట్టలు ఖరాబ్ చేసింది ఇకేమైనా బుద్ధుందా? ఏమండి, పాడైపోయిన బట్టలు బాగు చేసుకోమని జేబులో 2 రూపాయలు పెట్టి మరీ వెళ్ళారండి. బేష్, మా అంతస్తుకు తగ్గట్టే ప్రవర్తించింది. ఏమైనా పులిబిడ్డే. సరే, ఈయనెవరో నీకు తెలుసమ్మా? ఎవరు డాడీ? మన ఫ్యాక్టరీలో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్, పేరు శేఖర్. నమస్కారం అండి. నమస్కారం అండి. దాని సరే, ముందు వాష్ బేసిన్ చూపించు. మొహం రిపేర్ చేసుకుంటా, టీక్ టైం అయింది. అలాగే డాడీ. రండి. పర్వాలేదు, ఇలా ఇవ్వండి. చూడండి, మీరేమనుకోకపోతే ఒక్క మాట. ఏంటది? 2 రోజులకు ఒకసారైనా మీరు వచ్చి ఫ్యాక్టరీ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటుంటే. నేనా? నో. ఆ వర్కర్లను చూస్తుంటే నాకు తేళ్లు జరువులు బాకినట్టుంటాయి. వాళ్ళతో పడలేక తల బొప్పి కట్టి ఈ విసికి అలవాటు పడ్డాం. అయినా ఈ వ్యవహారాలు నేను చూసుకున్నట్టుంటే నువ్వెందుకయ్యా? నేను మేనేజర్ పెట్టింది మళ్ళీ సరి చేయడానికే. ఇదిగో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఈ హర్తాళ్లు, స్ట్రైకులు లేకుండా ఒక దారిలో పెట్టగలిగావా సరే, లేదా ఫ్యాక్టరీ అని ఒకటి వారేస్తా. అమ్మితే మనకే నష్టం అండి. నాకేం నష్టం అయ్యా? కొన్నప్పటికీ ఇప్పటికీ ధర 10 రెట్లు పెరిగింది. వీళ్ళ కాళ్ళ వేళ్లబడి బదులాడకంటే అదే మంచిది. అంత అవసరం నాకు ఇప్పట్లో కనిపించడం లేదండి. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు, కానీ ఆ విషయం నాకు వదిలేయండి. సరే, ఏమైనా కొద్దిగా బాటు. అదే నాకు అలవాట్లేదండి. నిజమేనా? మొత్తానికి నా శిష్యురాలికి మంచి సంబంధమే చూశాను. మా దేవుడండి. అబ్బాయి హైదరాబాద్ లోనే బీఎస్సీ చదువుతున్నాడమ్మా. పేరు మోహను. ఈ పరీక్ష అయిన తర్వాత పిహెచ్డికి ఫారిన్ పంపిస్తారనుకుంటున్నారట. వారికి ఆస్తి మాత్రం ఉందో. ముందు ఆ సంగతి చెప్పండి అవధాని గారు. మేనల్ని కాదన్నామని కాబోలు ఈ ఎత్తి పొడుపులు. మీరు చెప్పండి అవధాని గారు. వారి తాత ముత్తాతలు పెద్ద జమీందారులు. మన ప్రభుత్వం ధర్మమా అని జమీలు పోయిన దర్జాలకేం లోట్లేదు. బాగా ఆస్తి పనులనే వినికిడి. అయితే ఇంకే అనుకున్నట్టే జమీందారుల సంబంధం దొరికింది. ఎలా అయినా మాట చాలా అదృష్టవంతురాలు. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు అవధాని గారు? నే చెప్పడం ఎందుకమ్మా, ఇదిగో ఫోటో, మీరే చూడండి. ఆ అందం, ఆ చందం, ఆ టీవీ అంతా జమీందారు బిడ్డే. మీరు కూడా చూడండి. నేనెందుకు లేదా చూడటం, అమ్మాయికి చూపించు. మీ ఇద్దరికి నచ్చితే నాకు నచ్చినట్టే.
విన్నారండి ఆయన మాటలు? ఎంతైనా మేనలుడి మీద అభిమానం పోదు కదమ్మా. బాగా చెప్పారు. అమ్మాయి రాధా, ఈ ఫోటో చూడమ్మా. నీకు నచ్చితే వెంటనే లగ్నం పెట్టించేద్దాం. సిగ్గుపడక శిష్యురాలా, నీ ఫోటో అబ్బాయి చూడడం తనకి ఇష్టమేనని చెప్పడం జరిగిపోయాయిలే. పోండి మాస్టర్. దాని మొహం అదేం చెబుతుందండి. ఈ సంబంధం నాకు నచ్చింది, మంచి రోజు చూసుకుని అమ్మాయిని వచ్చి చూసి వెళ్ళమని మనతో చెప్పండి. చూడు రాదమ్మా, మీ గురువు గారి పేరు నిలబెట్టాలి. హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా, పాడెద నీ నామమే గోపాల. మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా, మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా, ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతురారా, పాడెద నీ నామమే గోపాల. నీ మురళి గానమే పిలిచెరా, కన్నుల నీ మోము కదలెను లేరా, నీ మురళి గానమే పిలిచెరా, పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునా తటిపై, పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునా తటిపై, నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా, పాడెద నీ నామమే గోపాల. హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా, పాడెద నీ నామమే గోపాల. వీణ చక్కగా వాయించింది. అంతకంటే కమ్మగా పాడు. ఇదంతా క్లాసికల్ శాస్త్రీయ సంగీతం. ఏమండి, ఒక సినిమా పాట కూడా పాడితే బాగుంటుందండి. మీరా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మాయి మీకు నచ్చినట్టేగా మోహన్ బాబు? అలాగేనండి. ఇక కట్న కానుకల విషయానికి వద్దాం. చెప్పండి చక్రధరరావు గారు. కట్న కానుకల ఆ ప్రసక్తే వద్దు, వీరిష్టమే మా ఇష్టం. ఆహా, జమీందారుల టీవీ నిలబెట్టారు కదండి. మా మాజీ జమీందారు దేవాంతకుడండి. భూషయ్య గారికి ఒకే కూతురని, ఆస్తి అంతా ఆమెకే వస్తుందని తెలుసుగా. ప్రేమ సరైన నోటి ఏం కాదులేవా, చేసేంతకం. నేను చేయను. ఏ రోగం వచ్చింది? రోగం వచ్చింది నాకు కాదు, నీకు. పుస్తకంలో 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చినట్టు రాసుకుని 1 నెల జీతం మా ముఖాన్ని పడేస్తా. 2వ నెల దేండి చెప్పు.
ఏమిటి? చూడండి బాబు, పండక్కి అయ్యగారు 1 నెల జీతం అడ్వాన్స్ ఇవ్వమని చెప్పారా? 1 నెల జీతం ఇచ్చి 2 నెలలకు ఇచ్చినట్టు రాసుకుని సంతకం చేయమంటున్నారు. హరిగోవిందం గారు, ఏమిటి? ఇదండి, ఇది 2 నెలల జీతం ఇస్తున్నామండి. అబద్ధం, ఇచ్చింది 1 నెలదే. ఏమయ్యా? లోపలికి రండి. రోగం బాగా కుదిరింది, సంతకం కావాలంట. సంతకం. ఇంతకాలానికి ఇలా పాపం పండింది. మొత్తానికి కొత్త మేనేజర్ గట్టి పిండినారు. ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? ఇదేం కొత్త కాదు మేనేజర్ గారు, ఫ్యాక్టరీతో పాటే ఈ పద్ధతి కూడా పుట్టింది. అవునండి. ఇలా కూలీలకు అన్యాయం చేస్తే చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ మొహం లెక్క డొక్క. సంవత్సరం తిరగకుండానే వాళ్ళ జీతాల్లో కోసేసి కంపెనీకి దమ కట్టేస్తాం. కంపెనీకి కాదు, మీ కోటి జేబుల్లో జమ కడతారు. చెప్తాం. అయ్యగారికి తెలియకుండా ఇక్కడ ఏ ఒక్క వ్యవహారం జరగదండి. ఆనందరావు గారికి కూడా తెలుసు. కూడా ఏమిటండి నా మొహం, ఆయనకు కూడా వాటా ఉంది. బయటకు పక్కన ఒకండి బాబు, తమకు కూడా వాటా ఏర్పాటు చేశాం. ఆంబోలో పెట్టి మరీ సమర్పించుకుంటాం. సరే, మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నారు. ఏమిటి, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? ఇంకా ఎక్కువగా మాట్లాడితే డిస్మిస్ కూడా చేస్తారు. అది చూస్తాం. హైదరాబాద్ ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఈ వేళ పొమ్మంటే ఎక్కడికి పోం సార్? మరే ఆలోచించండి. ఏమిటయ్యా మేనేజర్ ఉద్దేశం? నిన్న కాక మొన్న వచ్చాడు, ఫ్యాక్టరీ అంతా కొలికి తీసుకొస్తున్నాడు. తనే ప్రొపరేటర్ అనుకుంటున్నాడే. వస్తున్నాడు. ఏ వచ్చా రాని. నమస్కారం. రమ్మని కబురు పంపారట. అవును, కూర్చో. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఇది ఫ్యాక్టరీ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? 15 ఏళ్ల నుంచి నువ్వు నమ్ముకొని పనిచేస్తున్న ఈ పెద్ద మనుషులు ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేస్తావా? ఎవరిచ్చారా నీకు అధికారం? మీరే ఇచ్చారండి. ఫ్యాక్టరీకి ముప్పు తెచ్చే వారి మీద చర్య తీసుకోవడం నా ధర్మంగా భావిస్తున్నాను. ఏటయ్యా వాళ్ళు తీసుకొచ్చిన ముప్పు? ఫ్యాక్టరీని దోచేస్తున్నారండి. అమాయకులైన వర్కర్ల కడుపు కొట్టి డబ్బు చేసుకుంటున్నారు. అని నువ్వంటే సరిపోయిందా? వాళ్ళ మంచి చెడు ఎక్స్పీరియన్స్ నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. వాళ్ళ ఉద్యోగం నుంచి తీసే అధికారం నీకు లేదు, తెలిసిందా? క్షమించండి, నా ధర్మాన్ని నిర్వర్తించే హక్కు లేనప్పుడు నాకు ఈ ఉద్యోగమే అక్కర్లేదు. రాజీనామా చేస్తున్నా. రాజీనామా చేస్తావా? చేస్తావయ్యా? ఎందుకు చేయవు? ఈ కాలంలో కుణాలకి ఒక జబ్బైపోయింది. ఉద్యోగం వచ్చినా నా నిలబెట్టుకోలేరు. ఏమయ్యా, డిగ్రీలు పుచ్చుకోవాలంతా బజార్లో బలాదురుగా తిరుగుతున్నారు. అవినీతిగా బ్రతకడం కన్నా అదే మంచిది. ఏంటయ్యా మంచిది? తొందరపడుతున్నా. మేనేజర్ గారు చెప్పింది నిజమేండి అయ్యారు. వంటోడిని ఇంటి నౌకర్ని నా దగ్గరే పట్టేస్తున్నారండి ముడుపు ఈ పానకాల స్వాములు. ఏమిటి, నీ దగ్గర కూడానా? అవునండి అమ్మగారు, అయ్యగారు ముందు ఫ్యాక్టరీకి వెళ్ళి జీతం తీసుకోమంటారు. అక్కడికి వెళ్ళగానే 5 పట్టేస్తారు తక్కువ. ఏ మాటగా ఆ మాట అయ్యగారు, నన్ను ఎప్పుడు అడగలేదు. అవునవునా, నిన్ను ఎందుకు అడుగుతారే? పొట్టిగా గట్టిగా ఉన్నామని లొట్టలు వేసుకుంటూ వస్తారు. అదే గొప్ప అనుకుని నువ్వు కార్పొరేట్ టిఫిన్లు అందించేస్తుంటావు. మీరు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి పనివాడలు విచారించండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. వీళ్ళంటే ఎవరికీ గిట్టదు. ఆ వర్కర్ల మాట నేను సస్తే నమ్మను. అవునులేండి, మీరెందుకు నమ్ముతారు? ఈ లాలూచీ వ్యవహారంలో మీకు వాటా ఉందిగా. నాకు వాటా ఉందా? నేనడం కాదు, మీ విశ్వాసపాత్రులు అంటున్న మాట చెప్తున్నా. ఏమయ్యా, ఆ మాట అన్నారా? నిజం చెప్పండి. ఏంటిది? మీరు క్షమించారంటే ఏమిటి తప్పుడు పనులు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఒకప్పుడు ఉండేదండి బాబు, రాను రాను సంతానం పెరిగి ధనం తరిగి ఈ పాడు పనులకు అలవాటు పడ్డారన్నమాట. ఏం చేయమంటారు బాబు? నాకు 6 డజన్ మంది సంతానం, నాకు డజను. మళ్ళీ మా ఆవిడ గర్భిణి. ఈ సంవత్సరం మా పెద్దమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం బాబు. సరే, ఏడవద్దు, బుద్ధిగా ఉద్యోగాలు చేసుకోండి. మళ్ళీ చిరుతులు మరిగారు మర్యాద దక్కదు. డాడీ, ఇంత జరిగాక మళ్ళీ వీళ్ళని ఉద్యోగాల్లో ఉంచుతారా? అవునమ్మా, అది నిజమే. డబ్బు దశకంతో వీళ్ళకి సంబంధం ఉండడానికి వీల్లేదు. మామూలు గుమాస్తాలాగా పడునండి. పోండి. ఏదో ఒకటి తమ దయ. సార్, ఏ సంస్థల్లో అయినా యజమానులు స్వయంగా వ్యవహారాలు చూసుకోకపోతే ఆ సంస్థలు ఇలాగే కుక్కలు చించిన విస్తరలాగా తయారవుతాయి. అయితే నన్ను ఏం చేయమంటావయ్యా? రోజుకు ఒకసారైనా వచ్చి
మీరు స్వయంగా డబ్బు విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. నా వల్ల కాదు ఆ పనులు నేను చూడలేను. పోనీ నేను చూస్తాను నాన్నగారు. నువ్వా? అవును డాడీ, మన పనులు మనం చూసుకోకపోతే మరి ఎవరు చూస్తారు? వేష్ పులిబిడ్డే రేపటి నుంచి అలాగే చెయ్యి. వస్తారండి. గుడ్. ఎక్కడికండి చపాతీ కండ ప్రయాణం కట్టారు? నీ నోటికి భయపడి పారిపోవటం లేదులే. ఏమిటా నవ్వు? నువ్వేనా చెప్పరాదు? నాన్న హైదరాబాద్ వెళ్తున్నారమ్మా, ప్లేడర్తో మాట్లాడతాను. ఇంకా ప్లేడర్లు ఫీజులు ఏమిటి? ఎప్పుడో వేలకు వేల పోసి కేసులు ఎగ్గాంగా. అప్పుడు మనం గెలిచాం, ఇప్పుడు వాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. మనమేనా అంత తీసిపోయింది? అంతకన్నా పెద్దది హైకోర్టు కడదామా? సుప్రీం కోర్టు హైకోర్టు కంటే పెద్దదే. నాకు తెలుసు అండి. అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించారుగా నాకు. మన ఊరు అంత ఉంది. ఆ గోవా మెట్లు ఎక్కలేక నాకు కాళ్ళు పడిపోయి 3 రోజులు పెట్టాను. ఏమిటా విరగబడ్డా? సుప్రీం కోర్టు ఢిల్లీలో ఉందమ్మా. దాని తీర్పుకు తిరుగులేదే. మన ఇంట్లో నీ మాట లాగా. ఆహా, ముందే ఇంత వివరంగా చెబితే ఎందుకు తెలీదు? నేను హైదరాబాద్ వెళ్ళి ప్లేటర్ గారితో మాట్లాడి ఆయన్ని ఢిల్లీ పంపించాలి. అయితే నేను వస్తా పదండి. ఎందుకు ఢిల్లీ పంపించడానిక? కాదండి, అమ్మాయికి నగలు కొనడానికి. సార్, పెళ్లి కట్టే వ్యవధి లేదు కదా. నగల సెలక్షన్ కు నువ్వు వస్తావా? ఏ? నీకు కావలసిన వంకీలు వడ్డానాలు కాసుల పేర్లు అక్కడ దొరకవే. నేనంత పూర్వకాలం మనిషినా? సరే, మీ ముద్దులు కూతుర్నే తీసుకెళ్ళి ఏం కావాలో మీరే కొనుక్కోండి. అవును నాన్న, నేను వస్తా. వస్తావమ్మా? సరే, ఏదో త్వరగా రెడీగా మరి. అన్నట్టు అయ్యి నామతిమండ, అసలు విషయమే చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? అల్లుడు గారు ఉండేది హైదరాబాద్ లోనేగా. అవును. మరి అమ్మాయిని తీసుకుని మీరు వస్తున్నట్టు తెలుగుగా ఇవ్వండి. నిన్ననే ఉత్తరం రాశాలేవే. అమ్మా త్వరగా. వస్తానమ్మా. నమస్కారం అండి. ఓ మోహన్, రా బాబు కూర్చో. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే ఓ పావు గంట అయింది. టిఫిన్ తీసుకుంటావు బాబు? బాయ్ అదే వద్దండి, ఇప్పుడే తీసుకున్నాను. అరే, రాధని తీసుకొస్తున్నట్టు మీరు ఉత్తరంలో రాయలేదే. నేను మాత్రం అనుకున్నానా, నీకు అమ్మాయికి నచ్చిన నగలే తీసుకోండి అని చెప్పి మీ అత్తయ్య కూడా పంపించింది. ఉండండి బాబు, వస్తాను. బాబు ఇదిగో, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మీ ఇద్దరికీ నచ్చిన నగలు, కాస్త ధర ఎక్కువైనా పర్వాలేదు, అవే తీసుకోండి. నువ్వు కూడా రానన్నా? లేదమ్మా, నేను ప్లేటర్ గారింటికి వెళ్ళాలి కదా. మీరిద్దరు మన కారు తీసుకెళ్ళండి. రారాధా? సిగ్గెందుకమ్మా, వెళ్ళరా. బాయ్, గది శుభ్రం చేసి తాళం చెవి కౌంటర్ లేవు. భూషయ్య గారు నమస్కారం. నమస్కారం. లాయర్ గారు ఇంట్లో ఉన్నారా? క్లబ్కి వెళ్ళారండి. వస్తారు, కూర్చోండి. ఆ ప్యాకెట్స్ నీకు మన నగలన్నీ మళ్ళీ చూద్దాం. నాన్న వస్తారుగా తర్వాత. అబ్బా, నా ప్రాణం తీసి బజార్లన్నీ తిప్పి కనిపించావే ఆ చీర ఏది? ఎంత బాగుందో. ఇది కట్టుకొని నగలన్నీ పెట్టుకుంటే. లేదండి, చికాగ్గా ఉంది. ముందు స్నానం చేసి. వెరీ గుడ్. స్నానం చేస్తే అలసట తీరుతుంది. ఆ తర్వాత మంచి కాఫీ వేద్దాం. బాయ్. రెండు. వస్తున్నా. ఈ పాలవాడికి వేళ పడాలి. వస్తున్నా. ఏమిటా తొందర? మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారు, రండి. మీరేనా మహానుభావా? ఏమిటి కన్నీళ్ళు? అదే ఏం లేదండి. ఈ వెధవ ఉల్లిపాయలు చూశారు, వీటికి చాలా పొగరండి. ఐఎమ్ సారీ. వంట చేసే వాళ్ళని ఏడిపిస్తే గానీ వీటికి తృప్తుడు. కూర్చోండి. మీకు వంట చేయడం కూడా తెలుసా? ఏదో హోటల్ భోజనం పడదని స్వయం పాకం మొదలెట్టారన్నమాట. ఏం చేయమంటారు చెప్పండి. ఈ రోజుల్లో హోటల్ భోజనం చేస్తే రోగాలు కొని తెచ్చుకోవడమే. అందుకని నేనే చేయగలుచుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ ఆవిడ చాలా సుఖపడుతుందండి. ఏమో ఏముంది, ఆవిడకి వంట పని తప్పుతుంది. మీరే ఆవిడకి పిల్లలకి చక్కగా వండి పెట్టచ్చు. ఇంకా నయం, పిల్లలకి పాలు కూడా పట్టొచ్చు అన్నారు కదా. చాలండి మీరు మీ మాటలు. లేకపోతే ఏమిటండి, మగవాళ్ళు వంట చేయడం తప్ప? నా అభిప్రాయంలో పాకశాస్త్రం కూడా ఒక కళ, ఫైన్ ఆర్ట్.
అది ఆడవాళ్ళు డిగ్రీ పొందాల్సిన కళ. మగవాళ్ళకి అర్హత లేదంటారా? నలభీమ పాకం అనడం విన్నాం కానీ సీతా దమయంతి పాకం అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? అందాక ఎందుకు పెళ్లిళ్ళు వచ్చాయనుకోండి, వంట ఎవరు చేస్తారు? నలుగురు మగాళ్ళు నడుం కట్టి 400 మందికి వాచేస్తారు. మీ ఆడవాళ్ళు ఎందుకు పనికొస్తారండి? చిలకల్లాగా సింగారించుకుని కబుర్లు చెప్పడానికి తప్ప. ఈ అవతారం చాలించి వెళ్ళి డ్రెస్ చేసుకురండి, సినిమాకి టైం అవుతోంది. 5 గంటలే కదండి అయింది. అన్నం పూర్తయింది, కూర కూడా 10 నిమిషాల్లో పూర్తి చేసి. కూర లేదు, నారా లేదు. ఇవాళ భోజనం మా ఇంట్లోనే ఏర్పాటు చేసి వచ్చాను. మా ఇంట్లోనూ ఏర్పాటు చేశాను మీకోసం టిఫిన్. హా? తెస్తానండి. తీసుకోండి. పాపం నా కోసం చాలా శ్రమ పడ్డట్టున్నారే. మరి ప్రొప్రైటర్ గారి కూతురు రాకరాక మా ఇంటికి వేయించేస్తే ఈ మాత్రం మర్యాద అయినా చేయకపోతే బాగుండదంటారు. అదే అదే తీసుకోండి, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఉప్మా ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి. మరి ఏమనుకున్నారు మరి చేతి పాకం అంటే? మీరు ఎంత బాగా వంట చేస్తారని మా నాన్నగారికి తెలిస్తే ప్రజెంట్ ఇస్తారా? ఆ మా కోటిగారిని డిస్మిస్ చేసి మిమ్మల్ని వంటవాడిగా అపాయింట్ చేస్తారు. అమ్మమ్మమ్మ, మీకు పుణ్యం ఉంటుంది. మీ నాన్నగారికి మాత్రం ఈ విషయం చెప్పకండి. అదేమిటి ఉప్మా అంతా అలాగే వచ్చేసారు? మీరు కూడా వస్తే కలిసి తీసుకుందామని. థ్యాంక్ యూ. జస్ట్ 1 సెకండ్, ఇప్పుడే వస్తారు. కానివ్వండి. మీరు కానివ్వండి. ఏమిటి అలా దూసిపోయారు? ఏం లేదండి, ఉప్మా చాలా బాగుంది కదండి. భలే బాగుంది. ఉంటే ఇంకో ప్లేట్ కూడా తింటాను. ఏమండి, మీరింత నైస్ గా అబద్ధాలు ఆడతారని నాకు ఇంతవరకు తెలియదురండి. ఉప్పు కషిల్లా ఉప్మా ఉంటే నన్ను పొగిడేస్తున్నారే. లేకపోతే మీరు వండిన వంట బాగాలేదని మీ మొహాన్ని ఎలాగండి చెప్పడం? మీ అవస్థ చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ హాయిగా పెళ్లి చేసుకోండి. వంట కోసం పెళ్లి చేసుకునే కర్మ నాకేం పట్టిందండి? అయినా పెళ్ళంటే మాటలా? నా కంటికి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకొద్దు? మీకు కాబోయే భార్యామణి ఎలా ఉండాలో చెప్పండి. ఏ మీ పరిచయంలో ఎవరైనా ఉన్నారా? ఎవరండి అమ్మాయి? అందంగా ఉంటుందా? మీ అంత? ఓ అప్పరించి బొమ్మ అనుకోండి. అయితే కాస్త పరిచయం చేయండి. సరే, ఈ పూట సినిమా ప్రోగ్రామ్ మానేద్దాం. హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ టిఫిన్ తగిలించి ఆ తర్వాత అమ్మాయిని కలుద్దాం. ఓకే? ఓకే. పెళ్లి చేసుకోండి. వంట కోసం పెళ్లి చేసుకునే కర్మ నాకేం పట్టిందండి? అయినా పెళ్ళంటే మాటలా? నా కంటికి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకొద్దు? మీకు కాబోయే భార్యామణి ఎలా ఉండాలో చెప్పండి. ఏ మీ పరిచయంలో ఎవరైనా ఉన్నారా? ఎవరండి అమ్మాయి? అందంగా ఉంటుందా? మీ అంత? ఓ అప్పరించి బొమ్మ అనుకోండి. అయితే కాస్త పరిచయం చేయండి. సరే, ఈ పూట సినిమా ప్రోగ్రామ్ మానేద్దాం. హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ టిఫిన్ తగిలించి ఆ తర్వాత అమ్మాయిని కలుద్దాం. ఓకే? ఓకే.